ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే మీ ఏరియాలో కూడా చాలా మంది మార్వాడీస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఈ మార్వాడీలు గో బ్యాక్ అనే ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తుంది. దానికి సంతోష్ గుప్తా గారు ఏమంటారు? ఎందుకంటే మీ ఏరియాలో ఇష్యూ కూడా నడుస్తుంది సార్ కాబట్టి. నేను ఏదైతే ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను, పాట్ మార్కెట్ లో ఒక జైన్ కి సంబంధించిన ఫ్యామిలీ, జ్యువెలరీ షాప్ సంబంధించిన ఫ్యామిలీ ఒక తెలంగాణ బిడ్డని కొట్టిండ్రని తెలిసింది. అది ఇట్స్ నాట్ గుడ్. అది అది జరగకూడదు ఇట్లాంటి వాటికి. ఓకే. అది కూడా సింపుల్ గా వాళ్ళు బండి రోడ్డు మధ్యలో ఆపటము, వీళ్ళు ప్రశ్నించి చేయమని అడిగితే నువ్వే నాకు సౌండ్ చేస్తావా అన్నట్టు బాగా మేము ఖండిస్తున్నాం. అది ఉద్యమం మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగద్దు. ఓకే. ఇక్కడ మీరు దందాలు చేసుకోండి, మేము పోయి ఇంకో దగ్గర చేసుకుంటున్నాం. నేను బెంగళూరులో ప్రాజెక్ట్ చేస్తా. నేను ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ బాగాలేదని చేయట్లేదు. వేరే దేశాలలో కూడా మాది బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు మాకు సంబంధించిన మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ 99% అమెరికాలో ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు కల్చర్ అడాప్ట్ చేసుకున్నారు కదా. చేసుకున్నందుకే కదా ఈ రోజు వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా అనేది వాళ్ళ మీద అటాక్స్ రాలే కదా. ఇక్కడ కూడా ఎవరైతే పాత మారవడీస్ 2014 ముందు ఉన్నారో, మీరు మారవడి అన్నట్టు వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించిన భారతీయులే. వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాలుగా తెలంగాణ డెవలప్మెంట్ లో ఉన్నారు అనేది మాకు తెలుసు. కోవిడ్ వచ్చినప్పుడు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎవరైతే కొన్ని కోటి ఇచ్చారో, ఈ ఏరియా నుంచి చాలా మంది ఇచ్చారు డబ్బులు. మరి వాళ్ళు ఏమన్నా ఓన్లీ మారవడి వాళ్ళే తినాలి అనేది ఇయ్యలే కదా, అందరికి కావాలనేది. సరే ఇప్పుడు భద్ర విశాల్ పిత్తి గారి ట్రస్ట్ ఉంది, వాళ్ళు కొన్ని వేల మందికి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తారు. మరి వాళ్ళు ఓన్లీ మారవడిళ్ళకి ఇవ్వాలనేది ఏం పెట్టరు కదా. నేను క్లారిటీగా మీ ద్వారా మళ్ళా చెప్తున్నా, ఎవరైతే ఇల్లీగల్ గా 2014 తర్వాత వచ్చిండ్రో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ ఉద్యమం అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, చేసి డివైడ్ చేయాలి. అది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా చొరవ తీసుకోవాలి. ఎవరైతే ఇల్లీగల్ చేస్తున్నారో అనేది మారవడీలు కానీ మేము కానీ అందరం ముందుకొచ్చి దాన్ని కంప్లైంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే, ఆ 1-2 షాపులు ఏదైతే బంద్ అవడం, సీజ్ అవడం, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ జరగడం జరిగితే అవతల చేయడానికి కూడా జంకుతాడు, ముందుకు రాడు. సో ఉద్యమం ఆటోమేటిక్ చల్లారిపోతుంది. సో ఇక్కడంతా 2014 తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రమే యాక్షన్ తీసుకోవాలంటారు. సో మిగతా వాళ్ళ అందరూ తెలంగాణ బిడ్డలు. వాళ్ళు చాలా చాలా ఆర్గనైజ్ సార్. వాళ్ళు స్టేట్ డెవలప్మెంట్ లో వాళ్ళది ముఖ్య పాత్ర ఉంది వాళ్ళది. సో ఈ త్వరలో ఇండస్ట్రీస్ చల్లారే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకో. నేనేం చెప్తున్నా, గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి ఇల్లీగల్ మీద కొంచెం సీరియస్ గా తీసుకొని, ఆ మసాలాలు, ఆ సంబంధించిన ఎలక్ట్రానిక్ పెరిఫరల్స్, ఈ కాస్మెటిక్స్ కొన్ని ఏదైతే ఇవి జరుగుతున్నాయో ఇవి ఆగిపోతే 100% ఉంటుంది. ఇప్పుడు మీరు విలేజ్ లో పోతే శానిటరీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, మీకు ప్లైవుడ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, మెడిసిన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, కిరాణా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, స్వీట్ షాప్ వాళ్ళ చేతిలో, అంటే మన ఇంటికి సంబంధించిన నిత్యావసర సరుకులన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. అది ఇప్పుడు వచ్చినాయా ముందు వచ్చినాయా? ఇప్పుడు వచ్చినాయి. తెలంగాణ వచ్చినాక వచ్చినాయి. అంటే వీళ్ళకి తెలంగాణకు సంబంధం లేదు. అదే ముందు నుంచి ఉన్న మారవడీలు ఎప్పుడు రాలే కదా. వాళ్ళు మీకు వరంగల్ లా, కరీంనగర్ లా, నిజామాబాద్ లా, హైదరాబాద్ లో ఉన్నారు. ఎంత సిస్టమేటిక్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పూజా విధానం గాని, వాళ్ళు సేవ చేసే విధానం గాని చాలా బాగుంటది వాళ్ళది. నేను చాలా నేర్చుకున్నా వాళ్ళతోటి. ఈ ఎవరైతే 2014 తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు సొసైటీని. వాళ్ళ మీద కొంచెం సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆయన బోనాల్లో మొత్తం హల్చల్ చేసినట్లున్నారని ఎక్కడ చూసిన బ్యానర్లు, ఎక్కడ చూసిన. తెలంగాణ పండుగ కదన్నా, మన తెలంగాణ పండుగ మెయిన్ మనకి ముఖ్యం. ఇప్పుడు శ్రావణ మాసం కంటే ముందు జరిగే ఫస్ట్ పండుగ ఇది. ఇక్కడి నుంచి మనకు పండుగలు స్టార్ట్ అవుతాయి. బోనాలు వస్తాయి, బోనాల తర్వాత మనకి గణేష్ నవరాత్రులు వస్తాయి, దాని తర్వాత అమ్మవారి నవరాత్రులు వస్తాయి. ఇట్లా కంటిన్యూస్ గా ఉంటాయి మనకి. సో ఎస్పెషల్లీ మా డివిజన్ లో బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. మనకి చిన్నప్పుడు అంటుంటాం కదా, ఈ అమ్మవారి పొలిమేరల అమ్మవారు మనం మంచి చెడ్డాలన్నీ చూసుకుంటది అని చెప్పేసి. ఆ సిస్టమేటిక్ ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. మా అదృష్టం ఏంటంటే అన్ని గుడిల నుంచి మాకు ఆహ్వానం దొరుకుతుంది, అన్ని గుడిలో మాకు ఆశీర్వాదం దొరుకుతుంది. సో కన్నా ఎక్కువ రేంజ్ లోకి వెళ్ళిపోయింది అసలు. సార్ ఇప్పుడు కార్పొరేటర్, ఎమ్మెల్యే అనేది పక్కన పెడుతుంది సార్. వాళ్ళు ఏదైతే ఆప్యాయంగా మనం పిలిచి మనకి వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి మాకు కూడా ఆశీర్వాదం దొరకాలనేది అనుకుంటాం చూడండి, అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. సో నెక్స్ట్ కాన్ఫిడెన్స్ గా వెళ్తున్నారా సార్? ఇంకో సంవత్సరం అయితే చేసే వర్క్, ఇంకో 6 నెలలు అయితే ఎలక్షన్స్ అనుకుంటా. February 9th వరకు వెళ్ళదు ఉంది టర్మ్. దాని తర్వాత డెఫినెట్ గా మరి డీలిమిటేషన్స్ అయితాయా లేకపోతే సేమ్ డివిజన్స్ ఉంటాయా అనేది చూసుకొని దాని తిరిగి ఏది వచ్చినా గెలుపు చెప్తుంది సార్. ఇప్పుడు ఎట్లుంటదంటే మీకు మన చేసిన పని మీద ఉంటది. ఎంత ఉన్నా సరే పార్టీ పరంగా కూడా మనం ఎలిజిబులా, మనం వయబులా, అంటే ఈ పర్టికులర్ ఈ డివిజన్ కి వీళ్ళకి ఇస్తే వీళ్ళు గెలుస్తారు అనేది ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ ప్రకారంగా లెట్ దెమ్ డు ఇట్. మేము చేసే వర్క్ అయితే మేము చేసుకుంటున్నాం.
రేపు పార్టీ ఎక్కడ కూడా రెస్ట్ రేపు తీసుకోవడం పార్టీ elections- మీరు కాదు ఇంకొకరు క్యాండిడేట్ అంటే కూడా వాళ్ళకంటే ఎక్కువ మేము పనిచేస్తాం. ఎందుకంటే చాలా అవకాశాలు ఉంటాయి, ఇది ఒకటే అవకాశం కాదు, ఓకే చాలా అవకాశాలు ఉంటాయి. మాకు వస్తే మేము గెలిచి పార్టీకి 100% ఫస్ట్ సీట్ ఇది ఇస్తాం. మాకు రాకున్నా వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ పని మేము చేస్తాం. వాళ్ళ గెలుపులో మాది మేజర్ పాత్ర ఉంటుంది. మీకు ఇచ్చినా గెలుస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ గెలుపులో గెలుచుకుంటారు. మాది మేజర్ పాత్ర ఉంటుంది. వాళ్ళకంటే ఎక్కువ మేము పనిచేస్తాం. ఓకే సార్. ఎందుకంటే మాకు ఆల్రెడీ డివిజన్ అవగాహన ఉంది, డివిజన్ సమస్య